నువ్వు బర్త్డే వీడియోలకి 100 రూపాయలు దానికి దీనికైనా ప్రజల్ని నేను లేను. అయితే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి ఎంత తీసుకుంటున్నావు? 10,000. ఎందుకు? కొట్టినట్టు ఆయన కూడా వాళ్ళ కొట్టిండు. నా మోతే పారి వాడు కూడా పనికిరాడు. విజయ్ ముద్రాజు నీ ముంగడ నిలబడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? అది కంటిన్యూ చేయండి. మీకే కాదు, ఎట్లా నాకేం తెలుసు? అరే అవురా బాయ్, మళ్ళీ వీడియో ఎందుకు చూస్తున్నావురా? మరి నవీన్ వీడియో ఎందుకు చూస్తున్నావు? మీకనికే చూస్తున్నావా? ఫాస్ట్ గా నచ్చితే చూడు, లేకపోతే లేదు. లాస్ట్ టైం ఎప్పుడు కొట్టుకోడు. వీడు ఉప్పల్ బాల్ది కొడతాడా, ఉప్పల్ బాల్ వీంది కొడతాడా? ఈ క్వశ్చన్ అడగన్నా. అన్న శేఖర్ అన్న బర్త్డేకి 200 తీసుకుంటాడు, అదే లాలీపాప్ చేసే తీసుకుంటాడు. లాలీపాప్ చేసేనా? అయ్యో పాపం. బట్టలు ఇప్పి చూపిస్తే ఎంతనో రేట్ అడిగారు. బట్టలు ఇప్పి చూపిస్తే 10,000. ఇది నా క్వశ్చన్. నీ దవడ మీదకి వెళ్ళి నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, మొత్తం 10 కోట్లు. నీ ఫోన్ చెప్పు. 10 కోట్లు నీ ఫోన్ దమ్ము తీసుకుంటావా? ఓకేనా? వేసుకో కామెంట్ లో శేఖర్ నేనే. ఇగో ABCDలు అన్నీ చెప్పు ఒకసారి. 1 2 చెప్పు. 1 2 చెప్పు. చెప్పండి. అయినాక నా వద్దకు వచ్చి అర్థమైందా? లేదు చెప్పండి. ఎందుకు 1 2 3 4 5 6 7 8 9 10. ABCDEFGH IJKL KN XXX KN ఇది కాదు. నా పర్సనల్ క్వశ్చన్. ఎందుకు చూడు? ప్రాబ్లం ఏం లేదు. అవి చూస్తే లైఫ్ మనకు వచ్చిన లైఫ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు తింటుంటే నేను గుట్కా తింటుంటే మానేసి. ఎందుకంటే మా సిస్టర్ల చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసిన. చిన్న చిన్న కిరాణా షాప్లలో హోండా షోరూమ్లలో చేసుకుంటా ఆడపిల్లలు ఉంటే బాగాలేదని ఫస్ట్ మా చెల్లెలకి. నీకు కష్టం అంటే ఏందో నీకు తెలుసు కదా. ఇంత కష్టం అంటే నీకు తెలిసినప్పుడు నువ్వు బర్త్డే వీడియోలకి 100 రూపాయలు దానికి దీనికైనా ప్రజల్ని లేను. ప్రజల్ని నేను ప్రజల 500 నేను ఏమిటి గురించి తీసుకుంటున్నా అది కూడా మీకు చెప్తా. వినండి. నేను వీడియోలో దాంట్లో అర్థం కానిక కూడా చెప్తా. 500 ఇచ్చినావు నాకు ఒక వీడియో చేయాలి అనే బర్త్డే అని 500 ఇచ్చినావు. 500 ఇచ్చిందే నేను పోయి పెద్ద బిల్డింగ్ అది కట్టడం కాదు. దోస్తాన్లా ఈ రోజుల్లో క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా బర్త్డే విషయం చెప్పాలి. ఈ మామూలుగా ఎవరో యువశేఖర్ వచ్చిన వీడియోలలో ఇన్స్టాలలో వాడు చేస్తున్నాడు, మనకు ఒక మాట చెప్పదాం. అంతేగాని నీ డబ్బులు తీసుకొని నేను పెద్ద అది కాదు. ఓకే? అయితే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి ఎంత తీసుకుంటున్నావు? 10,000. ఎందుకు? కొత్త ఛానల్ ఉన్నాను, ఎవడన్నా ఉన్నాను. నాకు రావాలంటే ఆ రేట్ ఉంటుంది, రావాలేదు లేదు. కాదు అంత కష్టపడి ఓ మరి పోర్లకు వస్తే నువ్వు పోతావా? మనం పోము, అట్లా పనులు చేయము. అయితే కృష్ణనగర్ గడ్డలా అంటే కృష్ణనగర్ ఉంది కదా, ఆడ ఒక ఆంటీతో నువ్వు మాట్లాడడానికి రెడ్ హ్యాండెడ్ గా చూసిరంట. అరే నీ అమ్మ, ఈ రోజుల్లో చిన్న గలీలో మాట్లాడుతూ కూడా చూస్తారు భయ. అది కామనే. అయితే నువ్వు పోయినావు, అది కామనే. నువ్వు పోయినావు. నేను మాట్లాడింది మాట్లాడకపోయి కామెంట్లలో పెట్టింది కదా. ఎంతకు మాట్లాడుకున్నావు? అది ఏమని ఒక కామనే. కాదు ఎంతకు మాట్లాడుకున్నావు? అర్థమవుతుందా? అది ఎంతకు మాట్లాడుతున్నావు, ఎంతకు మాట్లాడుకున్నావు, అది కామన్ అంటే కామన్. అయితే మాట్లాడుకున్నాడు, ఏడికి తీసుకోపోయినావు? అవన్నీ చెప్పాము, సీక్రెట్ విషయాలు చెప్పరాదు. అయితే తీసుకోపోయినావు, అర్థమైందా? సీక్రెట్ విషయాలు చెప్పరాదు. ఇప్పుడు ఈ వీడియో మీ భార్య చూస్తే నిన్నేమనంటే, భార్య చూస్తే ఏమంటారంటే ఇక నడుస్తుంటాయి. నేను అదే చెప్తున్నా, ఇట్లో సంచారంలో తన్ను తింటాడు, ఇట్లోది ఇవి వస్తూ ఉంటాయి, జర చూసి జాగ్రత్త. అదే కామెంట్. విజయ్ ముద్రాజ్ అంట కామెంట్ ఏంటంటే, బ్రో అడుగు వీడిని వీడియోలు చూసి ఇంటికి పోగానే వీళ్ళ భార్య చీపురు వెనక కేసు మరి అంత వాళ్ళ కొడుతుంది. ఎవరు పెట్టిండ్రో కామెంట్లన్నా? నా భార్య దేవతరా విజయ్, నా భార్య దేవత. అర్థమైందా? నా భార్య దేవత. నా భార్య వచ్చినాకనే వీడియోలు రన్ అవుతున్నాయి.
అయితే మీ భార్య నీ వీడియోలు అంటే చూసి నేను ఎంతమంది తిడుతుంటే ఇంటికి పోగానే చీపిని పరేష్ మరి కొడతా అంట కొడతాను నా భార్యగా ఎట్లా భార్య అంటే ఎట్లా కొడుతుంది ఎట్లనన్నా కొడుతుంది కొడుతుందా అందుకోవాలి ఆడనే చూస్తున్నా నేను నిన్ను చూస్తలేను నాకు షుగర్ ఎందుకు ఉంటుంది ఆల్కహాల్ నో ఉచ్చనే అవుతాడు ఓన్లీ షార్ట్ కూడా లేదు ఓన్లీ టక్లే షార్ట్స్ ఓకే నువ్వు 10వ తరగతి దాకా చదివినావు కానీ నీకైతే ఏం రాదు మరి ఎట్లా మరి ఇప్పుడు కొడతారు అనేసి అంటుండు ఆ కామెంట్లా మీ ఊర్లో ఉంటాడా విజయముద్రాజ్ అంటే ఆయన మా ఊళ్ళో ఎందుకుంటాడు మీరు చూసిండంట కదా వాళ్ళు కొట్టినట్టు ఆయన కూడా వాళ్ళ కొట్టిండు నా మోతే పారి వాడు కూడా పనికిరాడు పనికిరాడు కదా ఈ విజయముద్రాజ్ అన్నట్టు ఆయన నీ ఇంటర్వ్యూ తీసుకొని నేను మస్తు డిగ్రేడ్ చేసి యూట్యూబ్ లో పెట్టిండు కదా పెట్టిండు దాని వల్ల నీకు ఎవడో వార్నింగ్ ఇచ్చిండంట ఇచ్చిండు మరి ఆ యూష్ మన విజయముద్రాజ్ నీ ముంగడ నిలబడితే ఏం చేస్తావు ఏం చేస్తారు చెప్పదా మంచిగా ఏం చేస్తారు పెద్ద లైవ్ వీళ్ళు అడుగుతున్నాడు ఏం చేస్తావు అని చెప్పు ఏం బిక్తావు అదే ఏం చేస్తావు ఏమన్నా చేస్తాం ఏం చేస్తావు లాలిపాప్ చేస్తావా అవన్నీ మీకు ఎందుకు కాదు నిన్ను విజయ్ ముదిరాజ్ కొడదామని తిరుగుతుండ ఆయన ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినావంట ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసినావంట ఒక మనిషిని అట్లా ఇబ్బంది పెట్టున్నావు ఎంతవరకు కరెక్ట్ ఒక మనిషి తోటి ఇంటర్వ్యూ తీసుకొని నువ్వు ఫేమస్ అయినావు ఆయన తీసుకున్నందుకే నువ్వు ఫేమస్ అయినావు లేదంటే నువ్వు ఎవరిని కూడా తెలియదు ఇప్పుడు విజయ్ ముద్రాజ్ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నువ్వు ఫేమస్ అయినావు అని వాడతా గప్పలే ప్రపంచం మొత్తం నా కూడంగల వరకు అయిపోయి గప్పలు ఏ కప్పలు తింటావా ఇంకా అడుగు ఇంకా అదే ఇప్పుడు ఆయన వల్ల నువ్వు ఫేమస్ అయినావు ఆయన నంబర్ ఎందుకు బ్లాక్ లో పెడతా నేను అందరిది పెడతా ఎందుకంటే మా బషీర్ మాస్టర్ది కూడా పెడతా ఎందుకు ఇష్టం లేదు నాకు గుణాలు కొన్ని బయట పడ్డప్పుడు మేము ఎవరు గుణం కూడా ఇష్టం లేదా నీకు లైకులు చేయం ఎందుకు చేయవు మాకు తెలుస్తాయి నేను ఇంతగానో వీటికి తీసుకొచ్చి పైసలు ఇప్పిస్తుండు అంత చేస్తుండు నువ్వేమో అడగది నీకు కూడా పనికిరాను నీకేమో అందరు నువ్వు ఇంటర్వ్యూలోకి పిలిచి నీకు 3,000 4,000 5,000 ఇప్పిస్తుండు కదా ఎవరు బషీర్ మాస్టర్ మరి బషీర్ మాస్టర్ అట్లా నువ్వు కరెక్టా ఏమన్నా ఇప్పుడు ఏమన్నా నువ్వు నెంబర్ బ్లాక్ లిస్ట్ పెడతాను ఎందుకు పెడతాను మా ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎందుకు పిచ్చిపోకోను అంటున్నారు కదా కామెంట్ దమా ఖరాబ్ అయింది అంటున్నారు కదా కామెంట్లలో వీడికి పిచ్చిపోకొని దీనికి సపోర్ట్ చేస్తే అదే కంటిన్యూ చేయండి అది నువ్వు పిచ్చిపోకోనా కంటిన్యూ చేయండి ఎందుకు పిచ్చిపోకోను మీకే కాదు ఎట్లా నాకేం తెలుసు మీరు చేయండి అది పిచ్చిపోకోండి ఆడ కామెంట్ లో చేసుకోండి భయ్ మీరు చేయండి ఎందుకు చేయాలి మీ ఇష్టం అది ఇగో క్వశ్చన్ ఇగో ఇప్పుడే పెట్టిండు 13 minutes అవుతుంది నవీన్ కుక్కలు తెగినట్టు ఎందుకు కొడుతున్నావురా అని అడుగన్నా ఇప్పుడే కుక్కలు తెగినట్టు కొడుతున్నావు అంటున్నావు అరే అవురా బాయ్ కుక్కలు తెగినప్పుడు మళ్ళీ వీడియో ఎందుకు చూస్తున్నావురా మరి నవీన్ వీడియో ఎందుకు చూస్తున్నావు ఆతులు వికానికే చూస్తున్నావా చెప్పు ఇగో మనడు నువ్వు క్వశ్చన్ వేసిన ఆన్సర్ చెప్పిండు అడుగు నేను చెప్పేదే సమాధానం మంచిగా కుక్కలు తెగినట్లా చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఎందుకు చూస్తున్నావు నీకు అర్థమవుతుందా పాస్ట్ గంటలకు నచ్చితే చూడు లేకపోతే దిగాయి ఎడికి దిగేయాలి ఆతుల కాడికి దిగేయమని లాస్ట్ టైం ఎప్పుడు కొట్టుకుంటావు రాత్రి లేచినప్పుడు పక్క కొట్టుకున్నాలే పోలే పిల్లలంతకు కొట్టుకుంటారు కోళ్ళకు కొట్టుకున్నా అంటున్నారు కదా నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు కొట్టుకున్నావు అరే నేను వాళ్ళకే చెప్తున్నా నేను కొట్టుకుంటా నేను వాళ్ళకే చెప్తున్నా నేను కొట్టుకున్నా అట్లా మేము కొట్టుకోనికే ఉట్టలేం కొట్టించుకోలేక ఉట్టినాం మనం కొట్టించుకొని పుట్టిండు అంతేనా సరే ఈ క్వశ్చన్ చూడు ఇగో ప్రేమ అంట క్వశ్చన్ ఏంటంటే వీడు ఉప్పల్ బాల్ది కొడతాడా ఉప్పల్ బాల్ వీడిని కొడతాడా ఈ క్వశ్చన్ అడగన్నా నువ్వు ఉప్పల్ బాల్ది కొడతావా ఉప్పల్ బాల్ నీది కొడతాడు మేము ఎవరిది కొట్టాం మేము ఇద్దరం లవర్స్ ఇద్దరు కలిసి వేరేది కొడతారు మేము ఇద్దరం లవర్స్ మేము ఇద్దరం లవర్స్ మీకు డౌట్ క్లియర్ అయ్యిందా లేదా అది కావాలి నాకు ఇద్దరికి లేదు లవర్స్ మేము ఇద్దరికి లేదా లవర్స్ అదే నోట్లోకి వెళ్ళి ఆప్షన్ వస్తలేదు ఇప్పుడే నోట్లోకి వెళ్ళి నవీన్ క్వశ్చన్ చేసి కదా నీకు నోట్లోకి కుక్కలు తెగినట్టు అవురా బాయ్ మేము పిష్టి పుక్కలే ఎందుకు అట్లా అరుస్తున్నావు నీకు అవసరమా ప్రేమ ఏమంటున్నాడు అరే అవన్నీ నేను చెప్పిన బాల్ కొట్టినావా లేదంటే ఉప్పల్ బాల్ నీది కొట్టిండా మేమిద్దరం లవర్స్ ఇద్దరు కొట్టుకుంటారు లవర్స్ అదే లవర్స్ ఆడికే ఆ డ్రాప్ చేయి ఆడికి పోదు వస్తాయా నీకు అడిగే సమాధానం కరెక్ట్ రాకుంటే అప్పుడు అడుగు ఇది ఇంగ్లీష్లో చెప్పు నీ ఆన్సర్ ఇంగ్లీష్లో చెప్పు ఎందుకంటే వీడు ఇంగ్లీష్లోనే అడుగుతుండో ఇంగ్లీష్లో ఆన్సర్ అడుగుతుండో వాడు పెట్టిన కామెంట్ ఏంటంటే శేఖర్ గారు ఒక లుచ్చనాయలగాడు ఇటువంటి వరస్ట్ వీడియోలు చేస్తాడు ఆ లఫుట్ గాడితో ఇంగ్లీష్ మాట్లాడించండి
నాకు ఇంగ్లీష్లో రా నీకు రాదానికి ఇంగ్లీష్ రాదు గైస్, ఎందుకంటే మాట్లాడతావు కదా 4 నిమిషాలు మాట్లాడతాం అంతే. అయ్యో, 2-3 నిమిషాలు అట్లా మాట్లాడనీకి రాదు నాకు. ఇంట్రడక్షన్ వద్దు వానికి రాదు అది రాదు, అది ఇంగ్లీష్. అప్పుడు అట్లా అంటాడు కానీ ఆయనకి ఏం రాదు ఇంగ్లీష్ రాదు రాదు. ఊరికే టైం పాస్కి చెప్తాది. టైం పాస్ కూడా ఆడు ఎర్రగడ్డ బ్యాచ్ ఆడు ఎర్రగడ్డ పంపేదండి ఏమిటో. ఇక నీ దాంట్లో కొంచెం క్వశ్చన్ ఉంటాడు. ఇగో క్వశ్చన్ వచ్చేసి లుచ్చబుక్ అని అడుగు, నేను లుచ్చబుక్ని. లుచ్చబుక్ అంటే నేను ఇలాంటి లుచ్చబుక్ క్వశ్చన్ ఆడ. ఇగోనే పెద్ద మనిషి. ఇగో వెనస్డే చెవులా బిడి పెడుతున్నావా? సరే అన్న, శేఖర్ అన్న బర్త్డేకి 200 తీసుకుంటాడు, అదే లాలీపాప్ చేస్తే తీసుకుంటాడు. లాలీపాప్ చేస్తేనా? లాలీపాప్ చేస్తే నోట్లో మొట్ట పెట్టి కొడతా. ఎంత తీసుకుంటారా అయ్యా? అరే నేను సమాధానం, నా సమాధానం చెప్తున్నా వానికి. బర్త్డేకి 200 తీసుకుంటావు, లాలీపాప్ కింద తీసుకుంటావు. మీకు ఒకటి అర్థమవుతుంది, అది నాకైతుంది నీకైతే లేదా? నేను లాలీపాప్ ఎంత తీసుకుంటా అంటే నాకు అర్థమైంది. వానికి నోట్లే ముడ్డ పెట్టి కొడతాడు. నేను ఎందుకంటే ఆ మాట ఎందుకంటే అన్నట్లు వానికి చెప్తుండా. నా మాట మీకు ఎవరికి అర్థం కాదు, అర్థమైందా? అవునా? అవు తమ్ముడు 200 తీసుకుంటా బర్త్డే వీడియోకు. బర్త్డే వీడియోకి తీసుకొని లాలీపాపకి ఎంత తీసుకుంటా? నీళ్ళకి ఎంత సిగ్గు లేదురా భయ్ నీకు. అవలా అని కారా? ఆడికి కంటిన్యూ బంద్ చేసుకో. అవలగాన్వా ఇల్లెక్కను అవలగాన్వా ఏంది అడుగు. ఇంకో క్వశ్చన్లు వస్తున్నాయి, డేంజర్ క్వశ్చన్లు ఉన్నాయి. తట్టుకోవాలి, గుండేసానా గుండు గట్టిది. సరే కానీ నా క్వశ్చన్ దౌడు మీకు కాదు కాదు కాదు. నువ్వు ఎవరైనా ఇంటికి వచ్చి వీడియోలు చేస్తాను బర్త్డే వీడియోలు అని చెప్పినావా? ఇంటికి వచ్చి చేస్తే ఇంటికి వచ్చి ఇంటికి రా, ఇంటికి కలవడానికి వస్తారు అంతే. అంతేనా? నేను బర్త్డే విషయం ఇంటికి వచ్చి చెప్పేది అట్లా ఏమైనా ఉందా? లేదు, ఎందుకంటే లాంగ్ రాను మా ఊళ్ళకి. ఓకే అన్న, బర్త్డేకి 200 చెప్పిండు, మన మ్యారేజ్ డేకి 500 చెప్పిండు. బట్టలు ఇప్పి చూపిస్తే ఎంతనో రేట్ అడిగారు. బట్టలు ఇప్పి చూపిస్తే 10,000 నువ్వు చూస్తావా? ఇప్పు ఫోన్ పే చేపిస్తా. 10,000 ఇప్పు ఫోన్ పే కాలు ఎత్తిపోసేది ఎందుకురా? ఉన్న మాట్లాడగలిగే జనాభాకి సరిపోతలేదు, ఎత్తిపోసే మాట వాడికి మూట కట్టుకుంటారు అరాబాయ్. ఇది నా క్వశ్చన్, నీ దౌడ మీదకి వెళ్ళి నేనే దిగుకున్నా. ఎందుకు? నా ఇష్టం, నాకు బీపీ ఇష్టం లేమనే చేస్తావా? నీకు అవసరమా? అగ్గిపెట్ట మచ్చలా గారి లెక్క కొట్టుకుంటావా? అట్లా లేదు, అంత సీన్ లేదు. వానికి కొట్టదాలక వాడు వీడంటే అగ్గిపెట్ట ఫ్యాన్స్ వచ్చేసి నీ పూకు అంతా వాళ్ళు ఇంకా తర్తనే ఇష్టం. అని కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా, నీకున్నారు. ఓకే వానికి కూడా ఉన్నారు కదా. వీనికి ఏడున్నారు పూగానికి? 80K ఉంటుంది కదా. 80K ఫాలోవర్స్ కాదు, దెంగేటోళ్ళా చూపెడతా మా ఊరికి. ఫాలోవర్స్ అనుకుంటున్నాడు అందరి గుద్ద దిగేటోళ్ళు. దెంగితే దెంగిపోక పోయేదేముండదు. మనిషి ఎటువంటి వాడు అనేది మార్కెట్లో చూపెట్టినామా లేదు, అదే కావాలి నాకు. సరే ఇగో క్వశ్చన్ వచ్చేసి అల్లుంటుంది ఇక్కడ క్వశ్చన్. ఇగో క్వశ్చన్ వచ్చేసి పులి వెంకటేష్ క్వశ్చన్. పులి వెంకటేష్ ఏమంటున్నాడంటే, ఈడు రాత్రి అయితే చాలు దొంగ లెక్క మారి బిల్డింగ్ మీద ఉన్న బట్టలన్నీ దిగిపోతాడు. ఎవడా నీకు అవసరం మారదే? హైదరాబాద్లో దొంగతనాలు చేసేటోళ్ళు టైపులు అలా ఉంటాయి, మాట్లాడేటోళ్ళు టైపులు అలా ఉంటాయి. ఎందుకురా పై సోషల్ మీడియాలో అంతా ఖాళీ పీలి కామెంట్లు. మంచిగా మాట్లాడుకుంటారా, మంచిగా పెట్టుకుంటారా. రే ఎవలాక కామెంట్లు పెట్టకుండా ఉన్న లైఫ్ మొత్తం ఖరాబ్ పనికి ఇలాంటి కామెంట్లు పెడితే ఏడ బతకలేరు. దిగిపోతావా? దెంగిపోతాం, ఎందుకు దెంగిపోతాం చెప్తాం మనం. కాదు ఇంత బతికి ఎందుకు దిగిపోతావు? అర్థమైందా? కాదు ఇంత బతికి ఎందుకు దిగిపోతావు? ఎవరు నువ్వు? ఎవరు దెంగిపోతామంటే నువ్వు చెప్తున్నామని ఛాన్సర్. సారీ చెప్పేసి ఇప్పుడు దిగిపోయిన బట్టలు దెంగిపోలేదు చేయలేదు ఎందుకు సారీ చెప్పుదు? నన్ను ఇరికిస్తున్నావా? నీకన్నా తోపిడా? కాదు దిగిపోయింది కరెక్టే. ఇలాంటి దాంట్లో అన్ని నిజాలే ఉంటాయి. నాకు ఒక పెద్ద మనిషికి నా కోసం వీడియో పెట్టిండు. నా క్వశ్చన్ నాకెందుకు చూపెడుతున్నావు? చెల్ నాకెందుకు చూపెడుతున్నావు? వేరే వాళ్ళ వీడియో అర్థమనిలాగా చేస్తారు. నా మీద ట్రోల్ చేసినాక నేను ట్రోల్ చేస్తా, అర్థమైందా? అది వేరే వాళ్ళకు, నాకెందుకు వస్తుంది? పెట్టిండు అది నాదే. ఎందుకన్నా నా వీడియో అవలాడలాక క్వశ్చన్ చేయకుండా మీరు ఉన్న ఇజ్జత్ ఖరాబ్ చేయకండి. ఇయ్యారు క్వశ్చన్ చేయడానికి రాకుంటే నా వద్దాక రాకుండా ఇంటర్వ్యూకి మొడ్డా ఉండేదా పీకుదు.
నిజమా అనుకో దెంగ పెడతారు అసలు అయ్యమని పోతావా అయితే క్వశ్చన్ నాది ఒక్క నిమిషం లాస్ట్ కరెక్ట్ చెప్పినావు కాదు ఇగో క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ పికాచు ఇగో అయితే బర్త్డే వీడియోలకు 200 ఇక ఇట్లా పైసలు తీసుకుంటావు కదా వీని ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయాలంటే ఎంత తీసుకుంటాడు అంటారు ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయాలి కరెక్ట్ డిలీట్ చేయాలంటే చేసుకో ఎంత తీసుకుంటావు రా భయ్ చేసుకో నా ఇన్స్టాగ్రామ్ మొత్తం తీసుకోండి సాలు పేరు మార్కెట్ లో పడ్డాదా నీ ఫోన్ పేరు మార్కెట్ లో పడ్డాదా అంతే సార్ నాకు అర్థమైందా ఏమిటి తీసుకుంటా ఏమిటికి ఇస్తావా మరి 10 కోట్లు ఇస్తా 10 కోట్లు ఇస్తా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా మొత్తం 10 కోట్లు నీ ఫోన్ చెప్పు 10 కోట్లు నీ ఫోన్ దమ్ము తీసుకుంటావా నీ గుద్దర కాయలే ఎందుకంటే 10 కోట్లు మరి ఎందుకు నాతోటి పెట్టుకుంటా నాతోటి ఎందుకు పెట్టుకుంటారు నాతోటి అనవసరంగా పెట్టుకోకండి ఎక్కడ నేర్చుకున్నావు ఈ యాక్షన్ ఎక్కడ నేర్చుకున్నావు పెడతారు మరి అది అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చింది అది ఎట్లా ఎట్లా వచ్చింది అంటే అంత పీకుడు కానీ పీకుడు కానీ మరి పీకుడు కానీ అన్నది ఇట్లా మాట్లాడుతున్నా పీకినానో పీకలేనో గుండెల్లో ధైర్యం గుండె నుంచి కొండ ఉన్నంత ధైర్యం ఇచ్చింది మా నాయన పీకిండు నిజమా పీకిండు సరే అదంతా వదిలేసి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే పెళ్లి కాకముందు లేదు ఎందుకు నీలాంటి ఒప్పుకొని పెళ్లి లవ్ అరే మేము అలాంటి పనులు చేయలేం గర్ల్ ఫ్రెండ్ లవర్స్ ఇవ్వాల్సి మాకు తెద్దు ఎందుకు నీలాంటి వాళ్ళు లవ్ చేయరా నాలాంటి వాళ్ళు కాదు చేసేవాళ్ళు చేసుకుంటారు అది నీలాంటి వాళ్ళు చేయరు నాలాంటి వాళ్ళు కాదు నాలాంటి వాళ్ళు కూడా చేస్తారు ఒక టైంకి మేము ఇష్టపడి చేయలేదు చేసిరా నేను ఎవరు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నేను పోలేదు కూడా చేయలేదు ఎందుకు పోలేదు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అదే ఎందుకు ఇష్టం లేదు ఆడికే పాయింట్ అర్థమైందా నీది నువ్వు ఒక డైలాగ్ కొట్టా చూడు ఆ డైలాగ్కి ఆన్సర్ అడుగుతున్నావు మనుషులు తెగితే పుట్టినావా దయాలు తెగితే పుట్టినావా ఒక వీడియో తీసినావు చూసినావు దానికి అడుగుతున్నావు మనుషులు తెగితే పుట్టినావా దయాలు తెగితే పుట్టినావా అని మాట్లాడుతున్నావు సిగ్గు శరం ఏమన్నా ఉందారా లుచ్చా నాకా నేను చెప్తా ఇను సిగ్గు శరం లజ్జ ఉన్నందుకే మీకు చెప్తున్నా మారండి అంటాను అర్థమైందా సిగ్గు శరం లజ్జ పెట్టుకొని మాట్లాడుతున్నా యువశేఖర్ మాట్లాడితే అందరికి ఏమనిపిస్తుంది అది ఒక ఫన్నీ అనేది ఒక నవ్వు అనేది వస్తుందా లౌడాది తెగడం కాదు ఇంకా ఉంది మీకు ఇంకా నవ్విపిస్తా అర్థమవుతుందా పాల్తు గంటలకు చేయరాదు మంచిగా మారండి రాబాయ్ అంటారు ఎన్నిసార్లు చెప్తే అర్థం కాదు మీకు ప్రభాస్ గురించి కొన్ని మాటలు మంచి మాటలు చెప్పు హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు అంటాడా నా పక్కన ఉన్నంత వరకు చంపే మగాడు ఇంకా పుట్టలేడు మామా ఎందుకు మామా బాహుబలి డైలాగ్ ఇంకోటి ఏదైనా ప్రభాస్ డైలాగ్ కొట్టు శైలు నాది అరే ఆల్రెడీ మా అబ్బాయి ప్రేమించిండు శైలు మీ ఊరిని ఇష్టపడ్డదా నాది శైలు నువ్వు అడిగేదానికి అడుగు నీవు అడిగేదానికి అరే ఇంట్లో అడిగితేనే ఉన్నాము నీకు యాక్షన్ వచ్చా అని అడుగుతుండు రాదు నాకు ఎందుకు రాదు మరి పీకనే చేస్తున్నావు వీడియోలు చేస్తాం మరి ఎందుకు సినిమాలో ఛాన్స్ వస్తే పోతాం యాక్షన్ నవరసాలు తెలుసా నీకు నవరంధ్రాలు తెలుసా తెలివై మరి యువశేఖర్ పుగ్గాడు తెలుసా యువశేఖర్ పుగ్గాని నేనే ఓకేనా వేసుకో కామెంట్లో యువశేఖర్ పుగ్గాని నేనే ఇలాంటివి వస్తేనే రా జనాలు సంతోషపడతారు అవులల్లాక ఇలాంటివి చెప్తేనే జనాలు సంతోషపడతారు అయితే ఇగో మనం ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు లైవ్ లో కాల్ చేయమని చెప్పారు కాల్ చేస్తున్నాం మరి నన్ను చూడడానికి ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది 630 అయితే నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అన్న లైవ్ లో ఎందుకు అన్ని తోపు మరి నాకు ఎందుకు చెప్తారు జాగ్రత్త మళ్ళీ గుద్ద వదిలేంతాడు కాదు నేను గుడ్డ వల్ల బ్రో హాయ్ నేను చందు బ్రో హాయ్ అయితే మీరు కామెంట్ చేసిరు మీ నంబరు యువశేఖర్ పూగ్గాడు మామూలుగానే ఉన్నాడు అనమాట అయితే ఒకసారి మాట్లాడతారా మీ క్వశ్చన్ ఏంటో మీరు డైరెక్ట్గా అడిగి తెలుసుకోండి అడుగు మాట్లాడు హలో హలో నమస్తే
అదే 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 అన్న కంటిన్యూ చేసుకోవాలి, ముడ్డ వరకు వస్తున్నానే కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఈ ముడ్డ వరకు వచ్చిన వీడియోలు నాలాక కాకుండా వేరే వాళ్ళు అడుగుదాం, పన్నీగా అడుగుదాం, జోక్ అడుగుదాం అని కూడా వాళ్ళు లాస్ట్కి వచ్చిన ముడ్డ వరకు వస్తున్నా అనే పాయింటే వస్తుంది. మూతి మీద దిగేటోళ్ళు దిగుతారు, దానికి రైటే ఓకే. ఇంకా ఎనీ డౌట్? అవును, మరి మరి దేవుడు పుట్టించినప్పుడు కరెక్ట్ వస్తాయి కదా ఎన్నికలు. గుద్దలకెళ్ళి పురుగులు పోతున్నాయంటే నవ్వుపిస్తున్న మందిని. ఇంకా కావాలా ఇంకేమన్నా డౌట్లు? తిరుగుతున్నా, వస్తావా నువ్వు? అంటున్నారు కాదు, వస్తావా? మా కాకున్నప్పుడు ఎందుకు రా బాయ్, అవసరమా? ఏం క్వశ్చన్స్? ముందు పని చూసుకో. చలో అన్న ఇక్కడ సరే. ఇగో ఇంకొక వ్యక్తి నీతో మాట్లాడుతా అన్నాడు, మరి ఆ వ్యక్తి మేము ఎవరికి మాట్లాడడం ఉచ్చబడుతుందని చెప్పు. ఎందుకు నాకు ఉచ్చబడుతుంది? ఉచ్చబడుతుంది. ఇంకో పాయింట్ తడిచిపోయింది చూడు గైస్. మాట్లాడలేడు. అవలాపుకోడు. అవసరం అది పదవటు మన రమ్మని మరి ఎవడున్నాడు ఇప్పుడు ఫోన్లో మాట్లాడే దమ్ముందా నీకు? ఈరా గుద్దావలవచ్చు ఇక్కడ ఈరా మాట్లాడుతావా? మళ్ళీ అంతా వాళ్ళు నువ్వు మాట్లాడిన తర్వాత డైరెక్ట్ లొకేషన్కి వచ్చి గుద్ద వాళ్ళు నాకు సంబంధం చేస్తావు. గుద్ద అలగొడితే మేమీనే కేసేస్తుంది కానీ ఏం కేసేసు? ఏదో ఒకటి వేస్తా. మాట్లాడతావా? సరే ఇప్పుడు ఫోన్ చేస్తా. పీకుడు కాడా ఏ గాడో నీకు ఇప్పుడు చూపిస్తాడు, కానీ నేను కొట్టిన తర్వాత మాకు సంబంధం లేదు. ఏమన్నది నువ్వు అంటున్నావు వాడు ధైర్యవంతుడు ఇప్పుడు చూడు ఇది అవలోపు కూడా నేను అంటున్నా. కరెక్టే ఆయన కూడా అదే చెప్పిండి ఇందాకనే. అవును. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, నేను విజయగౌడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. అది యువశేఖర్తో మాట్లాడిపియాలి అని చెప్పారు కదా సార్. మన గెస్ట్ వచ్చేసి నా ముంగట్నే ఉన్నారన్నా. అన్న మీరు ఏమని అను కానీ ఇగో బుద్ధ వాళ్ళు ఇంత మాత్రం అనుకోరు. హలో హలో ఎవరు? ఏం చేయలే. దా పలవరుదా. ఎందుకు మాట్లాడతావురా పాలతు వెళ్ళాక? అరే నేను కాదు బే, అవుతారా మరి? ముడ్డ వస్తారు ఉచ్చా. నీకుండదారా? కోసుకొని నోట్లో పెట్టుకోబే. చికెన్ పీస్ అర్థమవుతుందారా? చికెన్ పీస్ లెగ్ పీసులు ఉంటాయి, అట్లా కోసుకొని నోట్లో పెట్టుకున్నాలే. నీ వద్ద పెట్టుకో, నా వద్ద ఎందుకు పెడతావురా? నా వద్ద ఎందుకు పెడతావు? ఓ చూసినా దేख लेंगे కల్కా బాత్ కల్కా సో గए. అవుతుంది అవురా అంటా అవురా. చూసినా ముడ్డ చూసినా. మరి నా ముడ్డ నాకు లేకుంటే నేను చూడకుంటే వేరే వాళ్ళు చూస్తారా? ఎవరు నీలాంటి కొడుకులు పెట్టుకుంటారు వేరే వాళ్ళ ముడ్డలు? అవు పెట్టేయిగా, నాతో మాట్లాడడానికి నీ టైం లేదు. దిగే ఇప్పుడు పోలీస్ మాట్లాడతాడు, ఒక ఎస్ఐ సార్ మాట్లాడతాడు. అరే కుండానా వీటిలో దిమాగ్ ఖరాబ్ చేయకూడదు, మీరు ట్రోల్ చేసే మాట్లాడాలి. ఇటకుని మార్కెట్లో పోయింది అనుకో, ఇంటికాడ ప్రాబ్లం అయితే అర్థమైందా? ఏం కామెడీ చేస్తుండ్రా? ఎస్ఐ సార్ ఫోన్ చేస్తాడు, మరి మాట్లాడతావు ఎస్ఐ సార్ తోటి. అంటే నీ వీడియో నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని చూస్తుంటా వాళ్ళు. దొరుకుతా మరి అలా చేస్తారా? సరే అయితే కంప్లీటా? మాట్లాడు. ఇంటర్వ్యూ ఇంకేమైనా కంటిన్యూ ఉందా? లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉన్నది. లాస్ట్ క్వశ్చన్ ఇది. అయితే మొన్న ఎప్పుడో రీల్ తీయనీకి పొద్దుగల ఆడవాళ్ళు పోయే, అదే పొద్దుగల చెంబట్టుకు పోతారు ఆడవాళ్ళు. అడిగిపోతే అడిగి పోయి రీల్ ఇద్దాం అనుకుంటే నీ ముఖం మీద వాళ్ళు చూసిరంట. ఓకే అడుగు కామెంట్ అదే. నేను పొద్దుగాల ఆడిపోయినా కరెక్టే, నా ముఖం మీద వాళ్ళు వచ్చే పోయలేరు, వాళ్ళ ముఖం వచ్చిన. అర్థమైందా?
ఆడోళ్ళ ముఖం మీద ఉచ్చి ఎట్లా వస్తాం నా మీద ఊళ్ళు ఎట్లా వస్తారు అరే వాళ్ళ చెల్లెళ్ళక చూసుకుంటాం రా భయ్ వస్తాను అవలపుకుండా అది మళ్ళీ మార్పాలి అప్పుడే కంటిన్యూ చేయరాదు అర్థమైందా ఆ కంటిన్యూ చేస్తే ఏమైతే తెలుసా పబ్లిక్ లో అవల వల్ల అయిపోతాం మార్పు అనేది తెచ్చుకోరావలే కానీ చిన్న పాయింట్ దొరికిందంటే ఎత్తిపోసేయడం తప్పు నిజమేనా అది మరి నిజమే ఏంది? మార్పు రావాలి మార్పు అరే అది కాదు నీకు ఒకటి అర్థమవుతుంది నీ ముఖం మీద చూసి అరే నా ముఖం మీద కాదు బై వాళ్ళు వేరోళ్ళు 10 రకాలుగా పోతున్నారు అన్నప్పుడు అట్లా కాదు అది అట్లా కాదు ఈ స్థాయిలో మార్పు రావాలి కానీ ఓ నీ ముఖం మీద పోసిందా అది నీ పూకు తెలిసిందా ఇవన్నీ ఎందుకురా అయితే ఇగో ఇది ఆయన ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు అన్న చెప్పండి ఏమైనా లాస్ట్ శేఖర్ సార్ మంచిగా మాట్లాడాలి మీరు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కట్ చేస్తామండి మీరు అంతా ట్రోల్ చేసేటోళ్ళు ఇక్కడ గుద్ద వల్దేగా గుద్ద వల్దేగా మాట్లాడు మాట్లాడు. హలో శేఖర్ కాదు వీడియోలు మంచిగా చేస్తాయి కదా నీకు పబ్లిక్ అసలు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నీ వీడియో చూపించి నీ వీడియో చూపించి పబ్లిక్ నీకు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏం మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నావు చదువుకోలేరా నువ్వు అసలుకి ఎస్ఎస్సీ చదివిండి అవలపుకోనికి ఏం తెలియదు కాబట్టి అన్ని పిచ్చగుండా వీడియో చూస్తా పిచ్చగుంట్లోడా ముఖం అద్దంలో చూసుకో అసలుకి నీకు ఇన్స్టాగ్రామ్ అవసరమా అవసరం రా ఫస్ట్ ఏంది అప్పుడు ఇంతకుముందు కుక్కలే కొడుతున్నావు మూతి మీద ఒకటి దెంగేటా నేను నన్ను దెంగేటోడు ఇంకా ఉట్టలేడు అరే కుక్కలు దెంగారా నన్ను దెంగేటోడు ఇంకా ఉట్టలేడు సోషల్ మీడియాలో ఇంకా ఉట్టలేడు ఫాల్తు గట్లక చేస్తున్నావు పెట్టాయి మీ అమ్మ ఫాల్తు పుక్కులా సుల్లి పెడుతున్నాను పెట్టాయి ఎందుకు చేస్తారన్న మీరు దోస్తులకు నాతోటి మాట్లాడనికే జైలు 1000 కాళ్ళు వస్తాయి ఎవరు మాట్లాడాలి తెలుసా ఎందుకు సరేనా లాస్ట్ ఎండప్ చేద్దాం అయితే ఇక లాస్ట్ క్వశ్చన్ ఎవరు పెట్టినంటే మీకు తెలిసే షాక్ అయిపోతారు ఆవేశం అవలపుక్ స్టార్ పెట్టింది కామెంట్ కామెంట్ ఏంటంటే ఇగో చూడు నువ్వే చదువు ఏమని పెట్టిందంటే ఆవేశం గాడు వస్తుంది నేను లౌడల స్టారు ఈడ పూకుల స్టారు అయితే ఒకరోజు నేను కృష్ణానగర్లో ఉంటే వచ్చి నాది కొట్టిండు వీడు ఆవేశం స్టార్ కాదు తెలుసు నీకు నరేష్ ఆవేశం స్టార్ ఏమో నాకేం తెలుసు నీలా డెవలప్ కూడా ఆడు కూడా నాకేం తెలుసు ఎవరు అరే ఆవేశం స్టార్ గారే ఒక చెప్పేది నేను వాళ్ళ నీళ్ళని కొట్టడానికే రాలేను రా ఒక మనిషి మాట్లాడుతూ చెప్తాను అంతే నేను కొట్టడానికే రాలేదు నీతో ఉన్నది లైఫే నాతో ఉన్నది లైఫే ఒక లైఫ్ ఖరాబ్ చేసేది నేను ఉట్టలేదు అర్థమైందా అదే తన్నులు తినే పని కూడా మనం చేయలేదు అవి కొట్టేటివి అవి చెక్క ఓకే కాదు ఆవేశంగా మూతి పెడతావా మేము పెట్టాం ఎందుకు మాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు మాకు ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టావు పెట్టాను ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఎందుకు పెట్టాలి అవలపుకొని కాబట్టి ఎవరు నేను హుషారుని కాబట్టి నన్ను అవలా చెప్తుండ్రు సరే ఫైనల్ గా అయితే సమాప్తం చేద్దాం ఇంటర్వ్యూ ఎండప్ లో ఒక చిన్న లాస్ట్ ఏంటంటే వద్దే ఇగో ఈ వీడియోలు వద్దు ఎందుకంటే నువ్వు సమాజం పెట్టిన వీడియోలు అన్ని ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ కొట్టేసి హ్యాపీగా మీరు ఎన్నో పని చేస్తా అంటున్నావు కదా ఆఫీస్ బాయ్ ఇవన్నీ అవసరం అన్న ఎందుకు అంతా పోతుంది ఫోన్ విద్యత్ లేదా నీకు పోకోక మనిషి సచ్చేది ఒకటేసారి విలువ కాపాడేది ఒకటేసారి రోజంతా విలువ పోయినా కూడా ఒక ప్రేమ అనేది మందికి చూపెట్టినా కనిపించింది నవ్విండ్రు అదే చాలు నవ్వు కాదు మనిషి ఒకటేసారి వస్తారు అంటున్నావు కానీ వాళ్ళ కామెంట్లతో రోజు వస్తున్నావు కదా అది అవసరమా వచ్చుకోక అంటే లాస్ట్ మాకు కాదు ఎందుకు కాదు చచ్చిపోవాలని ఏ ఒక్క రాదు నీ పొజిషన్ లా నేను ఉంటే ఈ పార్టీ ఉరేసుకొని చచ్చిపోతుండే ఆల్రెడీ జరుగుతున్నాయి కానీ నేను మాత్రం అట్లా చేసుకోండి ఇవాళ ఇంటికి పోయి ఉరేసుకుంటాడు అంతేనా దేనికి ఉరేసుకుంటావు అట్లా చేసుకోం మేము మొగతనం ఉండదు మా వద్ద ఆడితనం లేదు ఆడలు వేసుకుంటారు ఎవరన్నా వేసుకుంటా వాళ్ళకి మనకు సంబంధం లేదు అమ్మతోడి ఇది కరెక్ట్ చెప్పాలి అమ్మతోడు యువశేఖర్ కొడంగల్ పెద్ద పిచ్చి పుక్కోడు ఇది నిజం కాదు అబద్ధం అర్థమైందా ఇది నిజం కాదు అబద్ధం అమ్మతోడే ఇష్టం వాళ్ళది ఇష్టం అమ్మతోడే ఇష్టం ఇది నిజం కాదు అబద్ధం దానికి లాస్ట్ లా పాయింట్ కొడితే ఏమైతే మరి తెలుసా
ఈ కొడుకులు వచ్చి నన్ను అవలా చెప్తున్నా అంటే అర్థమవుతుంది వేరే వాళ్ళకు అవలపుకునే. సో దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ ఆఫ్ యు శేఖర్ కొడంగల్ అనమాట. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో నేనైతే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీ నంబర్ అయితే మేము పెడతాం ఇట్లా స్క్రీన్ పైన, ఫోన్ చేసి పూక్ అంతా వాళ్ళ గురించి. ఓకే అలాగే చేయండి. రోజంతా ఒకవేళ ఈ ఇంటర్వ్యూ నచ్చినట్టయితే గనక సెకండ్ ఇంటర్వ్యూ అడగండి, మేము మళ్ళీ ట్రై చేస్తాము. మళ్ళీ అన్న అప్పుడు కూడా పైసలు ఇస్తా, టెన్షన్ ఏం లేదు ఓకేనా, పైసలు ఇస్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎట్లా మనము ఇప్పుడు ఎట్లా ఇస్తున్నాం కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఒక 400-300 ఇద్దాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి నెక్స్ట్ ఇంటర్వ్యూకి. లాలిపాప్ చేయిపో వాడు 5,000 అడుగుతాడు, ఇటు 10,000 అడుగుతాడు. అరే మేము దెంగేటోళ్ళు దెంగుతారు, అది అర్థమైతే అనుకున్నావా సోషల్ మీడియాలో? సగం మిలిటరీ ఇస్తాను, ఇంతవరకు రూపాయలు లేవు. సరే ఎందుకు ఇవ్వలేడు ఏమో వాళ్ళకి నాకేం తెలుసు, తెలియదు వాళ్ళకి నీకు ఎవరు ఎవరో ఒకరు మళ్ళీ ఎందుకు దవాకర. ఇగో నెక్స్ట్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ 5,000 ఇష్టమన్నా ఎంతనని ఈ ఇంటర్వ్యూ అది ఎంతనని ఇంటర్వ్యూ 500 అరే ఎంతనని నాన్న మీ ఇష్టము, అరే ఎంతనని నాన్న. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. సో శేఖర్ అన్న నా కోసం సుల్లి కోసుకోండి, నా కోసం సుల్లి కోసుకొని నేను కూడా డైలాగ్ కొట్టినా కదా, బొరియలు ఎలా పెడతారు ఆటని. నా కోసం సుల్లి కోసుకుంటా అన్నారు కదా, ఆ బొరియలు ఎట్లా పెడతా అంటాను కూడా ఇచ్చిన ఆన్సర్. ఓకేనా? సరే ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. అండ్ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించో కామెంట్ చేయండి, యు శేఖర్ అన్న ఎట్లా అనిపించిందో చెప్పేసేయండి. చలో మరి బాయ్ బాయ్ చెప్పాను మా సబ్స్క్రైబర్లకు, సబ్స్క్రైబ్ చేసుకోమని. ఛానల్ పేరు విజుగౌడ్. విజయగౌడ్. మా నంబర్ అన్బ్లాక్ చేయి ఫస్ట్, అన్బ్లాక్ చేయి. విజయ్ మద్రాస్ యూట్యూబ్ ఛానల్. విజుగౌడ్ నాది, ఆయన అవలంపుకోడు, ఆయన నీది అనుకున్నా, నీ పేరు వాళ్ళకి చెప్పమంటున్నా. విజయగౌడ్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, యు శేఖర్ కొడంగల్. ఈరోజు ఒక ఫన్నీ వీడియో ఇంటర్వ్యూ చాలా చక్కగా జరిగింది. విజయ్ ముద్రాజు. నువ్వు హ్యాపీగా ఉన్నావు నాకు విజయ్ అరే విజయగౌడ్ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి చాలా బాగా ఇచ్చాను. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో, ఇలాంటివి మాట్లాడుకుంటూ చేసుకుంటే పోతే వాళ్ళకి కూడా రన్ అయితే బాగుంటుందని మనం కూడా సంతోషపరంగా ఇస్తూనే ఉంటాం. ఎదటోళ్ళకు జనాలలో పిచ్చి పిచ్చి కామెంట్లు వేసుకుంటే ఇవన్నీతోటే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని 4 వీడియోలు అన్నీ ముందరికి వేసుకుంటేనే వాళ్ళ ఛానల్ రన్ అవుతాయి. అర్థమవుతుందా? ఎందుకంటే చాలామంది కామెంట్లలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూనే ఉంటారు. అలాంటి కామెంట్లు చదివితే నేను ఈరోజు ఇంతవరకు రాకుంటే ఇప్పుడు అదే డౌట్ అడిగిండ్రు నాకు, అన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా అది అనిపిస్తలేదా అని. అవన్నీ నేను పట్టించుకోలేదు, పట్టించుకోకుండా నా స్థాయికి నేను వచ్చానని వీళ్ళకి చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ.